అందరికీ నమస్కారం. తమిళనాడులోని పవిత్ర నగరం మదురైలో వెలిసిన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం భారతదేశంలోని అత్యంత మహాన్వితమైన శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక శక్తి, పురాణాల చరిత్ర, భక్తి, సాంప్రదాయాల సమ్మేళనం. ఈ వీడియోలో అమ్మవారి అవతారం, ఆలయ నిర్మాణం, రహస్యాలు, పూజా విధానాలు, నవరాత్రి మహోత్సవాలు మరియు అమ్మవారి అద్భుత లీలలు తెలుసుకుందాం. ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారని తెలుసుకుందాం. మీనాక్షి అమ్మవారి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట ఈ ఆలయాన్ని పాండ్య రాజులు నిర్మించినట్లు పురాణాలు చెబుతాయి. తరువాత కాలంలో దండయాత్ర వలన ఆలయం దెబ్బతిన్నప్పటికీ 16వ శతాబ్దంలో తిరుమలై నాయక్ మహారాజు ఆలయాన్ని విస్తరించి అద్భుతంగా పునర్నిర్మించారు. గోపురాలు, మండపాలు, శిల్పాలు ఇవన్నీ నాయక వంశంలోని కాలంలోనే అత్యంత వైభవంగా నిర్మించబడ్డాయి. ఆలయంలోని 14 గోపురాలు దేవతల రూపాలతో అలంకరించబడి ప్రపంచ శిల్పకళలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాయి. ఇప్పుడు అమ్మవారి అవతారం గురించి తెలుసుకుందాం. పాండ్యరాజు మలయధ్వజ పాండ్యుడు మరియు ఆయన రాణి కాంచనమాల దేవికి సంతానం లేక చాలా కాలం బాధపడుతూ యజ్ఞం నిర్వహించారు. యజ్ఞంలోంచి ఒక దివ్య బాలిక ప్రత్యక్షమైంది. ఆ బాలికకు 3 వక్షస్థలాలు ఉండటం ఒక అద్భుత లక్షణం. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఈ బాలిక తన భర్తను దర్శించినప్పుడు 3వ వక్షస్థలం అదృశ్యమైపోతుందని చెబుతుంది. రాజు ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టి రాజకుమార్తెగా పెంచాడు. మీనాక్షి చిన్నప్పటి నుంచే అపూర్వ ధైర్యం, శక్తి, యుద్ధ నైపుణ్యాలతో ఎదిగింది. కుమార్తెగా మాత్రమే కాకుండా యోధురాలిగా ప్రపంచాన్ని జయించింది. అనేక రాజ్యాలను జయించి తన పరాక్రమాన్ని చాటింది. ఇప్పుడు శివుణ్ణి అమ్మవారు కళ్యాణం ఎలా చేసుకున్నారో తెలుసుకుందాం. మీనాక్షి అమ్మవారి దివ్య మహోత్సవం తిరుకల్యాణం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని పవిత్ర నగరంలో ప్రతి సంవత్సరం జరిగే మీనాక్షి అమ్మవారి దివ్య మహోత్సవం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ మహోత్సవం అమ్మవారి అవతారం, ఆమె పట్టాభిషేకం, శివుడితో దివ్య వివాహం, ప్రజల ఆశీర్వాదం వంటి పవిత్ర ఘట్టాలతో కొనసాగుతుంది. భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని దర్శించుకుంటారు. మీనాక్షి అమ్మవారి ప్రధాన వార్షిక ఉత్సవాన్ని చిత్తిరై మహోత్సవంగా జరుపుతారు. ఇది సాధారణంగా ఏప్రిల్ మే నెలలో జరుగుతుంది మరియు సుమారు 10 రోజుల నుండి 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మహోత్సవం దేవి అవతారం నుండి దివ్య వివాహం వరకు జరిగిన పవిత్ర సంఘటనలు ప్రతిరూపంగా చూపిస్తారు. ఇప్పుడు అమ్మవారి పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. మహోత్సవ ప్రారంభంలో మీనాక్షి అమ్మవారిని మధుర నగర పాలకురాలిగా పట్టాభిషేకం చేస్తారు. ఆమెను రాజరాజేశ్వరిగా అలంకరించి రాజసింహాసనంపై ప్రతిష్ఠిస్తారు. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటంటే అమ్మవారు భక్తుల జీవితాలను పాలించే దివ్యశక్తి అని అర్థం. ఈ ఉత్సవంలో అమ్మవారి యోధురాలి స్వరూపాన్ని ప్రతిబింబించే ఊరేగింపు నిర్వహిస్తారు. ఇది ఈమె ధర్మ స్థాపన కోసం చేసిన విజయయాత్రకు సూచిస్తుంది. ఇప్పుడు సుందరేశ్వర స్వామి మధురకు విచ్చేయడం తెలుసుకుందాం. పరమశివుడు సుందరేశ్వర స్వామి రూపంలో మధురకు విచ్చేస్తాడు. ఆయనను ఘనంగా ఆలయానికి తీసుకువస్తారు. ఇది శివపార్వతుల దివ్య కలయికగా సూచిస్తారు. ఈ వివాహ మహోత్సవంలోని అత్యంత ముఖ్య ఘట్టం మీనాక్షి అమ్మవారి వివాహం సుందరేశ్వర స్వామితో జరగడం. దివ్య వివాహ వేడుకలో దేవతలను ఆహ్వానించే మంత్రాలు, వేద మంత్రాల మధ్య మంగళసూత్ర ధారణ, పుష్పవర్షం, నాదస్వర సంగీతాలు, భక్తుల హర్షధ్వానాలు. ఈ వివాహాన్ని దర్శించడం వల్ల వివాహ యోగం కలుగుతుందని, దాంపత్య సౌఖ్యం పెరుగుతుందని, కుటుంబం శాంతి కలుగుతుందని విశ్వాసం ఉంది. ఇప్పుడు అమ్మవారి రథోత్సవం గురించి తెలుసుకుందాం. దివ్య వివాహం అయిన తర్వాత స్వామివారిని మహారథంపై ఊరేగింపుగా తీసుకువెళ్తారు. భక్తుల రథాన్ని లాగడం పుణ్యకార్యంగా భావిస్తారు. దీని భావం ఏమిటంటే దేవి భక్తుల గృహాలకు ఆశీర్వాదం అందించడం అని అర్థం. ఇప్పుడు తీర్థవారి ఉత్సవం గురించి తెలుసుకుందాం. పవిత్ర జలాలలో దేవతల ఉత్సవ విగ్రహాలు అభిషేకం చేస్తారు. ఇది శుద్ధి, శాంతి, పునర్జీవనానికి ప్రతీక. ఈ మహోత్సవం దర్శనం వల్ల లభించే ఫలితాలు ఏమిటంటే వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, సంతాన ఆశీర్వాదం, దైవశక్తి ఇవన్నీ లభిస్తాయి.
మీనాక్షి అమ్మవారి దివ్య మహోత్సవం శక్తి శివతత్వాల ఐక్యాన్ని సూచిస్తుంది. జీవితంలో పురుష ప్రకృతి శక్తుల సమతుల్యతతోనే సంపూర్ణ వస్తుందని ఈ ఉత్సవం తెలియజేస్తుంది. ఇప్పుడు అమ్మవారి విశేష పూజల గురించి తెలుసుకుందాం. కుంకుమార్చన గురించి తెలుసుకుందాం. మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజల్లో కుంకుమార్చన ఒకటి. పసుపుతో తయారైన కుంకుమను అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆమె నామాలను జపిస్తూ సమర్పిస్తారు. ఫలితం ఏమిటంటే వివాహం ఆలస్యం తొలగుతుందని, దాంపత్య సౌఖ్యం కలుగుతుందని, శుభ సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం. శుక్రవారం ఈ రోజు చేయడం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుందట. పసుపు పూజ ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు శక్తి, మంగళం, సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారికి పసుపు సమర్పించి పూజ చేస్తే కుటుంబంలో శాంతి, స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ పూజ యొక్క ఫలితం గృహశాంతి, సౌభాగ్య వృద్ధి, ఆరోగ్యం. ఇప్పుడు అమ్మవారికి చేసే పుష్పార్చన గురించి తెలుసుకుందాం. మీనాక్షి అమ్మవారి పచ్చని పూలు, చామంతి, జాజి, గులాబీ పూలతో పూజ చేయడం శుభప్రదం. ఫలితం ఏమిటంటే మనశ్శాంతి, శక్తి పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మీనాక్షి అమ్మవారికి లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. మీనాక్షి అమ్మవారు లలిత త్రిపుర సుందరి స్వరూపిణి. అందువల్ల లలిత సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. ఈ లలిత సహస్రం పారాయణం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటంటే దుష్ట శక్తుల నివారణ, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మీనాక్షి అమ్మవారికి దీపారాధన విశేష ఫలితం గురించి తెలుసుకుందాం. నెయ్యి దీపం లేదా నువ్వుల దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించడం శక్తిని ఆహ్వానించినట్టుగా భావిస్తారు. ఫలితం ఇంటి నెగిటివ్ శక్తి తొలగిపోతుందని, శాంతి, శుభం పెరుగుతుందని. ఇప్పుడు అమ్మవారి కుమారిక పూజ గురించి తెలుసుకుందాం. చిన్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం శక్తి ఆరాధనలో అత్యంత పవిత్రమైన విధానం. దీని యొక్క ఫలితం సంపూర్ణ శుభ ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, పుణ్యం. ఇప్పుడు సువాసిని పూజ గురించి తెలుసుకుందాం. వివాహిత స్త్రీలను దేవి స్వరూపంగా పూజించి పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పిస్తారు. ఫలితం సౌభాగ్యం, కుటుంబం, ఆనందం, లక్ష్మీ కటాక్షం. నవరాత్రి అలంకరణ పూజలేంటో తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో అమ్మవారిని 9 రోజుల పాటు 9 అలంకారాలతో పూజిస్తారు. ఫలితం శక్తి, ధైర్యం, విజయం, ఐశ్వర్యం. అమ్మవారికి పూజలు చేసే ఉత్తమ రోజులు శుక్రవారం, నవరాత్రి రోజులు, పౌర్ణమి, శక్తిపీఠ దర్శన దినాలు. పూజ సమయంలో చెప్పే సరళ ప్రార్థన: ఓం శ్రీ మీనాక్షి నమః. అమ్మా, నా కుటుంబాన్ని కాపాడు, సౌఖ్యం, ఐశ్వర్యం ప్రసాదించు. మీనాక్షి అమ్మవారు కరుణమయ తల్లి. భక్తితో చేసే చిన్న పూజ కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. ఆమెను నమ్మి ప్రార్థించిన వారికి ధైర్యం, శాంతి, సంపద, సంతోషం ప్రసాదిస్తుంది. అమ్మవారి దివ్య వివాహ మహోత్సవం దర్శనం జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఈ మహోత్సవాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.